హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఇలా దొండకాయతోని పచ్చిమిర్చి వేసి చేశారంటే కూర మాత్రం సూపర్ టేస్టీగా ఉందండి. ఈ విధంగా చేస్తే వేడి వేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా ఇలా ప్రతి దానిలో కూడా సూపర్ టేస్టీగా ఉందండి. ఎంత కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేయొచ్చు. ఎంతో కొత్తదనంతో సూపర్ టేస్టీగా ఉంది. ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్‌లోకి వెళ్దాం. ముందుగా మనం దొండకాయలు తీసుకోవాలండి. నేనైతే ఒక అరకిలో దొండకాయలు తీసుకున్నాను. మంచి పాకం మీద ఉండేయండి. కొంచెం లోపల ఎర్రెర్రగా గింజ ముదిరి భలేగా ఉంటాయండి. ఇలాంటి పాకం మీద ఉండే వాటిని తీసుకోవాలి. రుచి మాత్రం అదిరిపోద్దండి. దొండకాయలను తీసుకున్నాక ముందుగానే మనం శుభ్రంగా కడగాలండి. కడిగిన తర్వాత అప్పుడు ఈ మొదులు, కొస ఇవన్నీ కట్ చేసుకునేసి ఆ తర్వాత ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలండి. ఈ రెసిపీకి ఈ టైప్‌లో పొడవుగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఓకేనా? కొంచెం సన్నటి దొండకాయ అయితేనేమో ఒక్క దొండకాయని 4 పీసెస్‌గా కట్ చేసుకోవచ్చు. కొంచెం లావుగా ఉండేదాన్ని మాత్రం ఒక్కదాన్ని వచ్చేసి 6గా కట్ చేసుకోవాలి. మరి ఎక్కువగా లావు ఉన్నా కూడా ఉడకటం కొంచెం కష్టంగా ఉంటది. అందుకనేసి మనకి ఏ టైప్‌లో కావాలనో, ఎంత సైజులో కావాలనో ఆ టైప్‌లో కొంచెం సన్నగానే కట్ చేసుకుంటే ఉడికేటప్పుడు కూడా గంధంలాగా ఉడికిపోతుంది. నోట్లో పెట్టుకోగానే అలాగే కరిగిపోతుందండి. ఆ టైప్‌లో మనం కట్ చేసుకోవాలి. కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. దొండకాయ మొదలే టేస్ట్‌గా ఉంటుంది. దాంతో ఈ విధంగా కాస్త పచ్చిమిర్చితోనే ఇలా చేస్తే ఎంత బాగుంటుందంటే అంత బాగుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ టైప్ కట్ చేసిన వాటన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. చూసారు కదూ! ఈ టైప్‌లో ఈ సైజులో కట్ చేసుకోవాలి. కానీ కొంచెం ఎర్రెర్రగా ఉన్నాయి కదా! ఇది ఎలా అని కొంతమందికి డౌట్ రావచ్చు. ఆ టైపు పాకం మీద ఉండే వాటిని ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. మరీ పండుగా ఉండకూడదు, మరీ పచ్చిగా ఉండకూడదు అలా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకునేసి దాంట్లో ఒక 2 ఉల్లిగడ్డలని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసుకునేసి ఒక 7, 8 పచ్చిమిరపకాయలని దాంట్లో వేసుకోవాలండి. వేశాక ఒక పిడికెడు వచ్చేసి కొత్తిమీర కూడా దాంట్లో వేసుకోవాలి. తర్వాత అల్లం ఒక ఇంచు సైజు ముక్క తీసుకునేసి మీద ఉన్న తోలు గీకేసి ఆ తర్వాత దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసుకోవాలండి. ఇది కొంచెం పీసు అల్లం చూడడానికి సేమ్ కలర్ ఉంటుంది. ఇప్పుడు వెల్లుల్లి కూడా మీద ఉన్న తోలు తీసేసి ఆ పొట్టు అందులో వేసుకోవాలి. వేశాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఒకవేళ నీళ్ళు అవసరమైతేనే పోసుకోవాలండి. లేకుంటే నీళ్ళు సరిపోతే ఈ రెసిపీకి ఏంటంటే ఇలా గట్టిగానే ఉండాలి. ఈ టైప్‌లో వస్తే సరిపోతుందండి. మరీ మెత్తగా ఉండకూడదు. ఇలా బరకగా ఉండాలి. పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 గంటెలైతే ఆయిల్ వేసుకుందాం. వేసాక కొంచెం వేడెక్కనిచ్చేసి దాంట్లో చెక్క ఒక చిన్న సైజు ముక్క తీసుకునేసి చెక్క వేసుకొని ఆ తర్వాత ఒక 3 లవంగ పుల్లలు కూడా దాంట్లో వేసుకోవాలి. ఆ తర్వాత 2 యాలకులు కూడా దాంట్లో వేసుకునేసి సగం టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకుంటే సరిపోద్దండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు వీటిని కాస్త లైట్‌గా అలా ఎర్రడాలుగా వేగనివ్వాలి. ఇలా కొంచెం వేగిన దాంట్లో ఇందాక గ్రైండ్ చేసిన పేస్ట్ ఉంది కదూ! ఆ పేస్ట్‌ని దీంట్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఆ పేస్ట్ వేసిన తర్వాత అదే మిక్సీ జారులో లైట్‌గా కొద్దిగా నీళ్లు పోసి కూడా వేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం మంట మీడియంలో ఉంచుకునేసి ఈ పచ్చి వాసన పోయేదాకా దీన్ని మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలండి. ఇలా తుక అంటూ ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన ఈ దొండకాయ ముక్కలన్నింటినీ దీంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం చిటికెడు పసుపు కూడా దాంట్లో వేసుకుందాం. వేసాక ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ కూడా దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు ఏం చేద్దాం 4 రెమ్మలు కరివేపాకును అలా దూసి ఇలా వేసేసుకొని ఇప్పుడు కాస్త కలుపుతూ దీన్ని కొంచెం బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఈ దొండకాయలను మనం మగ్గించేటప్పుడు ఏం చేయాలంటే మూత పెట్టేసి కొంచెం సన్న మంట మీద వీటిని కొంచెం మనం బాగా మగ్గనివ్వాలి. మంట హైలో పెడితే ఏంటంటే అడుగు అంటుకొని కొంచెం పొగ వాసన వస్తుంది. ఒక 6 లేదా 8 నిమిషాల పాటు ఇలా సన్న మంట మీద ఇలా బాగా అడుగు పట్టుకోకుండా ఈ టైపు వచ్చేదాకా మనం వేగనివ్వాలండి. ఈ దొండకాయ కూడా ఈలోపు ఉడికిపోద్ది. చూశారు కదా ఎలా ఉడికిపోయిందో. ఇప్పుడు దీంట్లో మనం కారం వేసుకుందాం ఒక టేబుల్ స్పూను. వేసాక ధనియాల పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. అదొక సగం టేబుల్ స్పూను. ఇవి 3 వేసిన తర్వాత కొంచెం ఇలా తిరగేసుకుంటూ దీన్ని కూడా ఈ కారం వాసన పోయేదాకా దీన్ని వేగనివ్వాలండి. మంచిగా కలర్ మారేదాకా ఈ టైపు కలర్ మారాలి.
అప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే మంచి గడ్డ పెరుగు వేసుకుందామండి. నేను ఇంట్లో రెడీ చేసిన ఈ గడ్డ పెరుగుని ఒక 2 గంటలు అయితే వేశాను. ఇలాంటి మంచి గడ్డ పెరుగుని వేసుకునేసి ఇప్పుడు కొంచెం స్పీడ్గా కిందకి మీదకి తిరిగేసుకుంటూ దీన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక గ్లాసు నీళ్ళని అందులో పోసేసుకుందాం. మనకి గ్రేవీ ఎంత అవసరమో అన్ని నీటిని పోసుకోవాలండి. నేనైతే ఒక గ్లాస్ పోసాను. కొంచెం ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా పోసుకోవచ్చు మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి. దానికి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మూత పెట్టి దీన్ని బాగా ఉడికించుకోవాలి. పులుసు చిక్కబడేదాకా దీన్ని బాగా 6 నుంచి 8 నిమిషాల సేపు టైం పడుతుంది. ఈలోపు బాగా చిక్కబడద్దండి. మనం వేసిన నీళ్ళు, ఈ గ్రేవీ ఇవన్నీ కూడా ఇలా బాగా చిక్కబడ్డాక కాస్త అలా తిప్పుతుంటే మంచి కలర్ మీద చూస్తుంటేనే నోరూరుద్దండి. ఇప్పుడు దీంట్లో 4 రెమ్మల కొత్తిమీర అలా చల్లేసుకునేసి కాస్త ఇలా తిరిగేసుకొని ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసి ఇక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని తినడమేనండి. అంతేనండి. చాలా అంటే చాలా సింపుల్. ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చండి. ప్రతి దానిలో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఒక్కసారి దీన్ని రుచి చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఎప్పుడు దొండకాయలు తెచ్చినా ఖచ్చితం ఇలానే చేసుకొని తినాలని అంటారు. అంత బాగుందండి. ప్రతి ఒక్కరూ కంపల్సరీ ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా ఉందన్నది ఒక్కసారి కామెంట్ రూపంలో పెట్టండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు కూడా కృతజ్ఞతలు.